మేడం ఒకటి యాక్సిడెంటల్‌గా జరిగింది ఒక ఇష్యూ అయితే, ఇంటెన్షనల్‌గా జరిగింది ఒకటి. యాక్సిడెంటల్‌గా ఏమైంది అంటే కనుక వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు. వాళ్ళకంటే ఇంత ముందు. సరే అక్రమ సంబంధం, ఈవిడ పెళ్ళైన జీవితంలో ఉంది. భార్య పోగొట్టుకున్న అతను కలవటం అనేటటువంటిది మనం యూజువల్‌గా అది సమర్థించం. అది తప్పని అంటాం. కాబట్టి నువ్వు అతనికి విడాకులు తీసుకోమని అనే పాత కథే మనం చెప్తాం ఆ విధంగా. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక యాక్సిడెంటల్‌గా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వీళ్ళేంటంటే కావాలని చెప్పి ముందు నుంచి చాలా సంవత్సరాలు బట్టి కథ నడుపుతున్నారు. తర్వాత యాక్సిడెంటల్‌గా జరిగినటువంటి ఈ కథ ఎక్కడ ఆగాలి అంటే కనుక, ఎప్పుడైతే కనుక ఆగుతదా, ఏ విధంగా అవుతదనేది పక్కన పెడదాం. నా కొడుకు, అతని కూతురు ప్రేమించుకుంటున్నారు అన్నప్పుడు, ఇంక అక్కడితో ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒక పెద్దరికం గుర్తు రావాలి. ఒక పశ్చాత్తాపం గుర్తుకు రావాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడ మొగుడినే మోసం చేయటం కాదు, చెప్పకుండా కూతురిని మోసం చేశాడు అతను ఇప్పటివరకు. ఇప్పుడు ఇది కొత్తగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళిద్దరి యొక్క ప్రేమను మోసం చేస్తున్నారు అనే రియలైజేషన్ వచ్చినప్పుడు ఏ స్థాయి పశ్చాత్తాపం రావాలి? దీన్ని నేను ఇంటెన్షనల్ అంటాను. అంటే ఏంటంటే కావాలని ఒక దురుద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యేటటువంటి ఒక కథగా ఇది మారిపోయింది. ఓకే, మీకు భర్తతో ఆవిడకి ప్రాబ్లం ఉంది, మీకు మీ ఆవిడ లేదు కాబట్టి మీరు కోరుకున్నారు కాబట్టి ఆవిడ ఒక సుఖాన్ని ఇచ్చింది, మీరు ఒక సుఖాన్ని కోరుకున్నారు, మీ ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. విడాకులు తీసుకుని ఉంటే కనుక ఇంకా బాగుంటుంది, మీ అమ్మాయికి చెప్పుకుని ఉంటే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మాయికి అప్పుడు చెప్పుంటే కనుక, అమ్మాయి ఈవిడ నేను కావాలి అనుకుంటున్నాను, భర్తతో ఇబ్బంది పడుతుంది, విడాకులు తీసుకున్న తర్వాత మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అనుకుంటే కనుక ఎక్కడో అయిపోయి ఉండేదేమో ఈ కథ. అదేంటన్నా, నేను వాళ్ళ అబ్బాయినే కదా ప్రేమిస్తున్నానంటే కనుక అప్పుడు లేతగా ఉండేటటువంటి ఆ ప్రేమ 1 or 2 yearsలో ఉండేటటువంటి ప్రేమ. సరేనన్నా, మీ ప్రేమ గెలవాలి, నువ్వు మర్యాదపూర్వకంగా వచ్చి నేను ఎంతైతే ఓపెన్గా ఉన్నాను, నువ్వు కూడా నాతో అంత ఓపెన్గా ఉన్నావు కాబట్టి నా ప్రేమను త్యాగం చేస్తాను అనేటటువంటి చెప్పే మనస్తత్వం, ఆలోచన శైలి, వ్యక్తిత్వం మీ కూతురుకు ఉంది. దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోలే. నా కూతురు వచ్చి ఒక అబ్బాయి గురించి చెప్తుంది, కానీ ఒక తండ్రిగా నేను ఒక పరాయి స్త్రీని ప్రేమిస్తున్నప్పుడు అది నా కూతురికి ఎందుకు చెప్పకూడదు? కరెక్టే, ఆ ప్రేమ దొంగ ప్రేమే కాదనట్లేదు. కానీ వేరే వ్యక్తిని విడాకులు ఆవిడ కూడా ఇబ్బంది పెడుతుంది. విడాకులు తీసుకుంటే అక్కడ తెగదెంపులు అయిపోయింది. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, వాళ్ళు ఎప్పుడో విత్డ్రా అయి ఉండేవారు. కానీ ఈరోజు ఇలా షాకింగ్గా ఒక సన్నివేశం తీసుకురావటం ఒక ఎత్తు అయితే కనుక, అది తెలిసిన తర్వాత ఏమమ్మా మీ ఇద్దరు అన్నా చెల్లెలు అవుతారు కాబట్టి మీరు విడిపోండి, మేమైతే మాత్రం భార్యాభర్తలుగా కంటిన్యూ అయిపోతాం, మేము పెళ్లిపేటల మేము కూర్చుంటాం, మీరిద్దరు విడిపోండి, మా ఇద్దరు పెళ్లి చేసేసేయండి, మా అక్షింతలు వేసేసేయండి అనేటటువంటి మీ మాట తీరు, ఆలోచన శైలి, పద్ధతి వింటూ ఉంటే కనుక ఇక్కడ వాంతి వచ్చేటట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు అంత కామం అనేటటువంటి దాంట్లో మునిగిపోయి ఈ స్థాయి పెద్దలు ఎవరన్నా, మీ మేడం గారు అవనివ్వండి, ఆ లాయర్ గారు మేడం, నేను అవనివ్వండి, ఎవరన్నా కూర్చుని ఇలా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో కొంత కనువిప్పు కలుగుతుంది. చిచ్చి ఏంద్ర బాబు, కామంతో కళ్ళు మూసిపోయినాయి, మనం ఇప్పటికైనా కనువిప్పకపోతే చీతూ అంటారు బయటకు వెళ్ళాక సమాజం అనేటటువంటి ఆలోచన శైలి ఇప్పుడు కూడా రాలేదు మీకు. నేను దాన్ని అదే పదం అంటాను. నేను ఎందుకంటాను అంటే కనుక, ఎప్పుడైతే కనుక పిల్లలు నాశనం అయిపోతున్నారో మన వల్ల అని అనుకున్నప్పుడు మీరు వెంటనే విత్డ్రా అయిపోయి ఉంటే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. కానీ ఎప్పుడైతే పిల్లలు ప్రేమించుకుంటున్నారన్న తర్వాత కూడా మీరు కలవాలి, మీ ఇద్దరు కలవాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడు నేను ఆ ప్రేమకి, అంటే మీ ఇద్దరు సోకాల్డ్ ప్రేమకి, దాన్ని కామ ప్రేమ అంట. ఏదైతే పిల్లల దగ్గర నుంచి ఉండేటటువంటి నైతిక విలువలు మీ ఇద్దరు 1% కూడా ఈరోజు అవలంబించలేదని చెప్పి 7 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వాళ్ళిద్దరూ కూడా, అమ్మో తల్లిదండ్రులు అంగీకరించకపోతే కనుక మనం ఆ తప్పటడుగు వేయకూడదు, రేపొద్దున ఎలాగన్నా దారి తీయచ్చు అనేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు పెద్దలుగా ఇక్కడ ఉన్నారు. మీరు పిల్లలు అంటాం కూడా తప్పేలేండి, ఇంకా ఏదన్నా పదం వాడాలేమో, ఆ విధంగా మీరిద్దరు నాకు కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే, బహుశా దీనికి ఇందాక లాయర్ మేడం గారు చెప్పినట్టుగా దీనికి ఎటువంటి క్లోజర్ తీసుకొచ్చినా బూతే అవుతుంది. ఏం క్లోజర్ తీసుకొచ్చినా బూతే వస్తుంది. అమ్మ మీరు కలవండి అన్న బూతే అవుతుంది, లేదంటే మీరు కలవండి అన్న బూతే అవుతుంది. ఎందుకంటే టెక్నికల్లీ మీరు ఏమవుతారో అనేది మీ అందరికీ తెలుసు. సో కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, బహుశా ప్రేమ అనేటటువంటిది నిజమే, గాఢంగా ప్రేమించుకున్నారు మీరిద్దరు అనేది నిజమే, 7 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు, పెద్దలు అంగీకరించారు. ప్రేమను దాచిపెట్టి 7 సంవత్సరాల పాటు దాచిపెట్టి బ్రేకింగ్ న్యూస్ లాగా తర్వాత చెప్పడం కాదు, ముందు నుంచే ఇక్కడ ఓపెన్ సీక్రెటే అక్కడ ఓపెన్ సీక్రెటే చెప్పారు. అంత విలువగానే ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో కరెక్టే, ప్రేమను కాపాడాలి, స్వచ్ఛమైనటువంటి ప్రేమను కావాలి, నిజమైనటువంటి ప్రేమను కాపాడాలని మాట్లాడేటటువంటి నేను కూడా ఈరోజు ఆ ప్రేమ అనేటటువంటిది పెళ్లి వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత మెట్లో మీరు సుఖపడతారా లేదా అనేటటువంటిది ప్రశ్నార్థకం. మేమెవరు మిమ్మల్ని ఆపేది? మీరు కావాలంటే ఈరోజు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి చాలేరా బాబు నువ్వేం చెప్పావని చెప్పి మీరు దండలు మార్చుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, చెప్పడానికి మాకే ఉందో హక్కు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కాన్స్టెంట్ థ్రెట్ ఏదైతే మీ బ్రెయిన్లో ఆ మేకులాగా గుచ్చుకుని ప్రతిరోజు ఎవరు పక్కన నేనున్నాను, నా పక్కన ఎవరున్నారు అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూడు, అది మానసికంగా మిమ్మల్ని వికలాంగులు చేసేస్తుంది. అంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు.
ఒక శారీరకమైనటువంటి సంతోషం, ఒక మానసికమైనటువంటి ఒక సంతోషం, లేదంటే ఒక పెళ్లికి ఉండేటటువంటి ఒక విలువైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రయాణం మాత్రం ఉండదు అనేది నా అభిప్రాయం. ప్రేమ ఎంత ఇంపార్టెంటో పెళ్లి కూడా అంత ఇంపార్టెంట్. ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. ఎందుకు ప్రేమించుకునేటటువంటి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అంటే కనుక ఆ ప్రేమను బలపరచడానికి, ఆ ప్రేమలో ఉండేటటువంటి సంతోషాన్ని మీరు అందరూ ఆస్వాదించడానికి పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైన బంధం. అది ఏమైంది ఇక్కడ? అది విలువ ఉంటుందా? హ్యాపీ ఉంటుందా? సరే కరెక్టే, మీ తల్లిదండ్రులు ఇద్దరు తప్పు చేశారు, కానీ వాళ్ళ తప్పుకి ఈరోజు దురదృష్టం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ప్రతిఫలం పనిష్మెంట్ అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ వాళ్ళిద్దరిని నేనేమంటానంటే, నేను వాళ్ళతో పోల్చిన ఆ మాట అంటే కనుక మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. నేను వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో వాళ్ళు లేరు, కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. బహుశా నా స్థాయిలో కూర్చుని మీలాంటి పిల్లలు ఎవరన్నా తప్పులు చేస్తే కనుక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో అప్పుడు కంటిన్యూ చేశారు, మీరు ప్రేమించుకున్నప్పుడు కంటిన్యూ చేశారు. సోకాల్డ్ అతనే నా ప్రేమికుడు అని ఇక్కడ డిక్లేర్ చేసినా కూడా వాళ్ళ ప్రేమను కంటిన్యూ చేసేటటువంటి మూర్ఖత్వపు స్వభావం ఉండేటటువంటి వాళ్ళకి ఏ గోటి సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ చేస్తాడు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే, ఈరోజు వాళ్ళిద్దరినీ మీ తల్లిదండ్రుల కింద యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక, ఈ ప్రేమ అనేటటువంటి ప్రయాణాన్ని పెళ్లిగా మార్చడం వల్ల మీరు పడేటటువంటి రానున్న రోజుల్లో మీరు పడేటటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఆలోచించుకోండి. మీరిద్దరు ప్రేమించుకుంటే ఓకే, ఈరోజు అది పెళ్లి కింద అవుతుందా అవ్వదా ఆలోచించుకోండి. ఒకప్పుడు పెళ్ళి అవుతే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోండి. ఈ 3 అంశాల మీద ఆలోచించుకుని ఒక తెలివైనటువంటి నిర్ణయానికి, ఎందుకంటే చాలా తెలివైనటువంటి మెచ్యూరిటీ ఉండేటటువంటి. థ్యాంక్ యూ సార్. మేడం మీరేం చెప్తారు? మేడం ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. గబుక్కుని ఏదో ఒకటి మాట్లాడేయాలంటే కూడా వాళ్ళకి సిగ్గు లేదేమో కానీ మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి కేసెస్ ఉంటాయా ఎక్కడైనా? అన్న చెల్లెళ్ళు ఇలా అయిపోయే వాళ్ళు అంటే ఉంటాయండి. యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం అనుకుంటా, ఒక కన్సల్టేషన్ తీసుకున్నాను నేను. మన చట్టం కొన్ని రకాల రిలేషన్స్, కొన్ని రకాల బ్లడ్ రిలేషన్స్ మ్యారేజెస్ చేసుకోకూడదని చెప్పి చట్టంలో క్లియర్గా ఉంది. ఎందుకంటే దానివల్ల మిగతా చట్టాలు ఎఫెక్ట్ అవుతాయి. అది ప్రాపర్టీస్కి సంబంధించిన హిందూ సక్సెషన్ యాక్ట్ కానీ మిగతా ఏమన్నా కానీ ఒకదానికొకటి లింకప్ మన చట్టాలు. సో ఒక అందుకే కామన్ లా అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్రజెంట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇన్ కేస్ అన్ని రిలీజియన్స్కి కామన్ లా వస్తే ఇలాంటి మార్పులు కూడా చాలా జరగవచ్చు. ఏ బ్లడ్ రిలేషన్స్ అంటే కొన్ని, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే ఒక రకమైన అన్న చెల్లెళ్ళు వరుసలు అయ్యేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం ఇలా ఉంటుంది. అదే పాయింట్ వేరే రిలీజియన్లో కానీ వేరే సైడ్, అంటే మనం ఇప్పుడు సౌత్ సైడ్, నార్త్ సైడ్ తీసుకుంటే కొన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మనం అసలు యాక్సెప్ట్ చెయ్యం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం మేనరికం పెళ్ళిళ్ళు చేస్తాం, అవతల వైపు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోరు, అది చాలా తప్పు కింద కన్సిడర్ చేస్తారు. కొన్ని రిలీజియన్స్లో ఎట్లా అంటే కజిన్ సిస్టర్ అయ్యే వాళ్ళని మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు. సో అవి క్వశ్చన్ పాయింట్అవుట్ చేశాడు కన్సల్టేషన్లో ఒక క్లయింట్. అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసేసాడు చాలా చాలా సీరియస్గా. తీరా సంబంధం ఇంట్లో వాళ్ళంతా చెప్పుకొని మాట్లాడుకునే టైంకి ఆ అమ్మాయి కొంచెం దూరంగా, అంటే సెకండ్ జనరేషన్ అనుకోండి, సిస్టర్ వరుస అవుతుంది. ఈ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇన్ కేసు ఆ అమ్మాయి కజిన్ సిస్టర్ కాకపోతే వీళ్ళకి పెళ్లి చేసేవాడు. చుట్టరికాలు అన్నీ మారిపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల. మేము ఈ సైడ్ కాకుండా ఆ రిలీజియన్లో అదే ఇండియాలో ఇంకొక సైడ్ పుట్టుంటే ఇది యాక్సెప్ట్ చేసే రిలేషన్ కదా, మేము ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనేది క్వశ్చన్ కింద అడిగితే కరెక్టే అని అనుకుంటాం కదా. అవును కరెక్టే, ఈ కండిషన్లో మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ వేరే కంట్రీలో కానీ వేరే కానీ చూస్తే చేసేసుకోవచ్చు, ఎవరి దారిని వాళ్ళు ఉండొచ్చు అని. మన చట్టాలు కొన్ని ప్రొవైడ్ చేసి ఆ సమాజంలో మనం ఉండాలి అనుకుంటే ఆ చట్టాలను ఫాలో అవ్వాల్సిందే. నిజంగా మీరిద్దరూ ఎక్కడో వెళ్ళిపోయి అక్రమ సంబంధం పెట్టుకుని సీక్రెట్గా పెళ్లి చేసుకుని మేమిద్దరం భార్యాభర్తలుగా ఉంటాము అంటే మీ ఇద్దరు ఉంటారు. ఎవ్వరు, ఇందాక సార్ కూడా అన్నారు, మీరిద్దరు వెళ్ళి చేసుకుంటే ఎవడేం మాట్లాడలేమమ్మా, మాకు తెలియదు కూడా, మీరు వెళ్ళిపోతారు ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. కానీ 2 కుటుంబాలు ఉండవు. సొసైటీ అనే దాంట్లో మీకు లైసెన్సే అవసరంలా, మీరు అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతుంటే ఎవడు అడుగుతున్నారు మిమ్మల్ని? మీరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే మీకు లైసెన్స్ కావాలి అంటే లైసెన్స్కి సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వాలి. ఏం చెప్తుంది మీ చట్టం? ఫలానా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఇంకా అంతే. లైసెన్స్ కావాలి, లైసెన్స్ ప్రకారమే పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు అంత క్వశ్చన్ చేసే రైట్స్ లేవు. అర్థమవుతుందా? సో ఇక్కడ అదే పాయింట్ నేను ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా. కన్సల్టేషన్లో అబ్బాయికి ఎందుకు అంత కౌన్సిలింగ్ ఇచ్చానంటే, అరే బాబు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చెయ్యం అన్నారు, మీ జాబ్ మిమ్మల్ని జమ్మన్నారు, మీరు వేరే చోటుకు వెళ్ళిపోయి మీరిద్దరు హ్యాపీగా ఉండండి, ఆ ధైర్యం ఎందుకు చేయరు? లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలంటే వాళ్ళ ఇష్టాలు, మీరిద్దరూ అక్కడ 20 మంది,
నెక్స్ట్ మీకు లైసెన్స్ కావాలంటే చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకున్నప్పుడు మీకు లైసెన్స్ ఎందుకు? ఫ్రీగా ఉండమని చెప్తున్నాం కదా. సో ఇవన్నీ కావాలా వద్దా అంటే, కావాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పే రూల్స్ ఫాలో అవ్వాలి నాన్న. మీ ఇద్దరికీ కూడా నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. చిన్న వయసులో ఉన్నా కానీ ఎంత ఫస్ట్ టైం మా ఎపిసోడ్స్లో క్యారెక్టర్తో వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే నువ్వు ఈ అమ్మాయి, అర్థమవుతుందా? మీ ప్రేమ నిజంగా పెద్ద పనిష్మెంట్ పడింది. ఎవరో పనిష్మెంట్ చేయలే, మీ పేరెంట్స్ పనిష్ చేశారు మీ ప్రేమని. అంత పెద్ద పనిష్మెంట్ మీరే ఎందుకు భరించాలి? పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అన్నా చెల్లెలు పెళ్లి చేసేసుకోవచ్చు కదా. చేసుకోకూడదు మేడం. చేసుకోకూడదు. ఎందుకంటే మేము చేసుకోకూడదని చెప్పడానికి ముందే నువ్వు చెప్పావు. ఎందుకంటే నీ మెచ్యూరిటీ లెవెల్స్, నీ క్యారెక్టరు అంత పర్ఫెక్ట్గా ఉంది. దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నాన్న. ఎందుకు అంటే మేము చెప్పవసరలా, మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరిగిందో. వీళ్ళకి బుద్ధి చెప్పించడానికి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటో నలుగురికి తెలియజేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. నాకు అర్థమైంది దాని ప్రకారం. ఇంత చెత్త మొఖాలకి మీరు సమాధానం చెప్పలేరు ఇంట్లో, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఆయన సంబంధం చూడడానికి వచ్చి నువ్వు అని తెలిసినాక షాక్ అయి గుండెలు బాదుకోవాలి. ఎందుకంటే రియల్గా లవ్ చేసిన కూతురు పెళ్లి చేయడం కుదరదు. ఒక లవ్ చేసిన అబ్బాయి అన్నయ్య వరుస అయిపోయాడు. నేను ఎంత తప్పు చేశానా, నేను చేసిన తప్పు ఈరోజు నా కూతురికి తగిలిందని ఆడవాల్సింది పోయి వెళ్ళి డోర్ వేసుకున్నాడట. అదే తప్పు మీ అమ్మ చేసింది. మీ అమ్మకి తెలుసు కదా. తెలుసు మేడం. అరే ఆ అబ్బాయి, మా అబ్బాయి ఆ అమ్మాయిని లవ్ చేశాడంట. ఒక్క కొడుకు, నా కొడుకు లవ్ చేసిన పిల్లనిచ్చి నేను చేయలేకపోయాను, ఎందుకంటే నేను చేసిన అక్రమ సంబంధం వల్ల నా కొడుకు పెద్ద పనిష్మెంట్ పడ్డాడు అన్న కామన్ సెన్స్ ఆవిడికి లేదు. ఇలాంటి ఇద్దరు చెత్త మొక్కల దగ్గర మేము కూర్చున్నామమ్మ. మళ్ళీ ఈ మాట అంటే మా ఆడియన్స్ సగం మంది ఫీల్ అవుతారేమో, ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయారు. మేము క్వాలిటీగా కాస్త గట్టిగా బుద్ధి చెప్పి మంచిని ఇంక్రీజ్ చేద్దాము, సొసైటీలో అందరూ మంచిగా ఉండాలి, సమాజం ఎంత కుళ్ళిపోయి ఉందేంట్రా బాబు అని మేము బాధపడుతుంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్లు కొంతమంది ఉంటారు. అక్రమ సంబంధం తప్ప, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఏడవండి, ఎవరికి సమాధానం చెప్తారు? వీళ్ళిద్దరికి, ఇద్దరు కుర్రోళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఇంత పర్ఫెక్ట్గా ఉండడం వాళ్ళు చేసింది తప్ప, వాళ్ళే ఏ ప్రెగ్నెన్సీ తీసుకుని వస్తే ఏం చేసేవాళ్ళం మేడం? ఈ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్పేవాళ్ళు? ఉరేసుకుని చచ్చేవాళ్ళు. ఏమో చచ్చేవాళ్ళం లేదు, వీళ్ళు దుకాణం పెట్టేవాళ్ళేమో. ఆ పిల్లలు చచ్చిపోయేవాళ్ళు నిజంగా. మీరు చావరు, మీకు సిగ్గులేదు, మీ ఇద్దరికి సిగ్గే లేదు. ఆ పిల్లలకి ఆ విషయం తెలిసిన రోజు చచ్చిపోయేవాళ్ళు తెలుసా? ఈ రోజు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళని బతికించిని. మీ పాపం కాదు, మీ పాపం వల్ల, మీ కడుపును పుట్టడం వల్ల వాళ్ళకి ఈ రోజున పెద్ద పనిష్మెంట్. లవ్ చేసిన ఒక బంగారం లాంటి పిల్లని వదులుకోవాల్సిన పరిస్థితి అతన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అమ్మాయికి వచ్చింది. నాన్న మీ ఇద్దరికి, వీళ్ళిద్దరితో నేను మళ్ళీ మాట్లాడతా. మీ ఇద్దరికైతే నిజంగా మీ లవ్ చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి, ఓడిపోతున్నారు. ఇంకొకళ్ళని గట్టిగా కొన్ని రోజులు మీరు కొంచెం కరెక్ట్గా ఆలోచించుకుంటే మీకే నవ్వు వస్తుంది. కొంచెం ఆలోచించుకోండి. లవ్ని కంటిన్యూ చేయడం అనేది ఒక ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళొచ్చు. పెళ్లి దాకా అనేది నేను యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఇక్కడ ఏమి లీగల్ రిలేషన్ లేకపోయినా కానీ మానసికమైన రిలేషన్ మనకు తెలిసిపోతుంది కదా. దీని గురించి మీరు కొంచెం ఆలోచించుకోండి. నాకు తెలిసి మీరే ఆలోచించుకున్నారు. మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో చెప్తే వీళ్ళిద్దరికి ఏం చెప్పాలో తర్వాత ఆలోచిస్తా. ఎందుకంటే మీకు పనిష్మెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరు. ఒక ఇష్టమైన అమ్మాయిని నువ్వు చేసుకోలేకపోతున్నావు, ఒక ఇష్టమైన అబ్బాయిని ఆ అమ్మాయి చేసుకోలేకపోతుంది. మీరిద్దరు ఏం పనిష్మెంట్ ఇస్తారో చెప్తే వాళ్ళకి మేమేం పనిష్మెంట్ ఇవ్వాలో చూస్తాం. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మా తల్లి చేసిన పనికి జీవితంలో తన మొహం చూడకుండా చేసింది. ఈ తల్లి నాకు వద్దు మేడం. వెరీ గుడ్. నేను తల్లికి అసలు యాక్సెప్ట్ చేయను మేడం. నానా లీగల్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ వీడియో మీకు టెలికాస్ట్ అయినాక పెట్టుకోండి. మీ నాన్నగారి చేత డైవర్స్ కేసు ఫైల్ చేయించండి. అది ఆవిడతో ఆయనతో ఊరేగిద్దా లేదా మనకు అనవసరం. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తుంది, మీ నాన్న తాగుబోతూ కొడతాడు, అందుకని ఈవిడ శరీరాన్ని అమ్మేసి మిమ్మల్ని పోషించేస్తుందట. మరి ఆ బిజినెస్ ఎలా చేసుకుంటుందో చూడండి. మీ నాన్నగారితో ఆవిడ కలిసి ఉండాలి అనుకుంటే ఆవిడ కాళ్ళే పట్టుకుంటుందో బతులు ఆడుకుంటుందో మీ నాన్నతో చూసుకోమనండి. ఇలాంటి తల్లి దగ్గర నువ్వు ఏ రోజు ముఖం చూసి ఉండలేవు. ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వాలి. మేము ఇచ్చే పనిష్మెంట్ కంటే మీరు ఇచ్చేది పెద్దదై ఉండాలి. అదే చేతికొచ్చిన కొడుకుని దూరం చేసుకోవడం. నేను దూరం అయిపోతా మేడం. ఇంకా ఈ జన్మ మీ నాన్న జాగ్రత్తగా చూసుకున్నానా? ఎందుకంటే ఈవిడికి ఆల్రెడీ జాగ్రత్తగా చూసుకునే బ్యాచ్లు బోళ్ళ మంది ఉన్నారు. నేను ఈ జన్మలో తల్లి మొహం కూడా చూడను మేడం చేసిన పనికి. నాన్న ఈ అమ్మాయి పరిస్థితి ఏం చేద్దాం? చెల్లిగా యాక్సెప్ట్ చేయాలి మేడం. చెయ్యవు, నీ మన నువ్వు ఉంటావు అంతే కదా. అంతే మేడం. తన మొహం కూడా నేను చూడలేను మేడం. ఇంకా వీళ్ళిద్దరు చేసిన నీచమైన పనికి ఇంకా మేమిద్దరం తలెత్తుకుని ఎక్కడ బతకలేము మేడం. తన ఒపీనియన్ కూడా, ఎందుకంటే మీరు ఇప్పుడు లాస్ట్ టైం చూసుకునేది, ఒకసారి తన ఒపీనియన్ తన ఏం డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం. నాన్న ఏమని చెప్తావు నువ్వు? నేను సేమ్ అనుకుంటున్నాను మేడం. నాకు మా ఫాదర్ అవసరం లేదు,
నా లైఫ్ ఏంటో నేను చూసుకోగలుగుతాను మేడం. మీకు ఇచ్చిన పనిష్మెంట్ కంటే పెద్ద పనిష్మెంట్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు. అది వాళ్ళు డిజర్వ్ పర్సన్స్, వాళ్ళకి అది అర్హత. అర్థమవుతుందా? వెరీ గుడ్ నాన్న, మీరు ఇండివిజువల్గా బతకగలరు. ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే కనుక ఆల్రెడీ వాటిని క్లెయిమ్ చేసుకునే రైట్స్ మీకు ఉంటే మీరు ఆ పిటిషన్ ఫైల్ చేసుకోండి, మేమేం హెల్ప్ చేయాలో చేస్తాం. నాన్న, ఇది సృష్టిలో జరిగిన ఒక మిస్టేక్, అది మీ పేరెంట్స్ చేసిన తప్పులు కాబట్టి దీన్ని అర్థమవుతుందా? నాన్న వెళ్ళొద్దురా, వెళ్ళొద్దురా నాన్న. నేను ఉండను డాడీ నీతో. నేను ఉండలేను డాడీ, ప్లీజ్ డాడీ, నేను ఉండలేను డాడీ. నేను ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటున్నాను. వద్దు, నువ్వు చేసిన నీచమైన పనికి. వెళ్ళొద్దు నాన్న. నేను ఉండలేను డాడీ ఇంకా నీతో. నేను ఉండలేను డాడీ ఇంకా నీతో. మీకు పనిష్మెంట్ పడాలి. వెళ్ళొద్దురా రే. ఇంకా ఉండలేను డాడీ. వెళ్ళొద్దు నాన్న. ఆపకండి అమ్మా మీ జీవితాల్లో మీరు ఆపుకోలేదు, వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆపుతారు? ఎందుకు ఆపుతారు? మీకు పనిష్మెంట్ పడాలి కదా, ఒళ్ళు కొవ్వెక్కి చేసినట్టుకి. ఈ పరిణామాలు ఇలా ఉంటాయని ముందే తెలియాలి. మీకు హక్కు లేదు, వాళ్ళని ఆపడానికి హక్కే లేదు మీకు. సార్ వీళ్ళు ఈ పనిష్మెంట్కి డిజర్వ్ అండి. ఎందుకంటే మనం ఏమి చేయలేం. వీళ్ళు ఇలా ఇంట్లోకెళ్ళి కూడా మళ్ళీ ఇదే దుకాణం నడిపించుకుంటారు. వాళ్ళిద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం మనల్ని నమ్ముకొని వచ్చినందుకు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ, ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ వయసులో వాళ్ళ బుద్ధి చెప్పలేరు. మనం అసలు వీళ్ళ గురించి మాట్లాడాను నేను దండగా. పిల్లల జీవితాలు నాశనం అయినాయి. ఒక్క కూతురు, ఒక్క కొడుకు. మీ కడుపును పుట్టడం వాళ్ళు చేసిన తప్పు. ఏ రకంగా తలెత్తుకొని బతుకుతారు పిల్లల్ని వదిలేసుకొని? వేసుకోండి, వెళ్ళి డోర్లు వేసుకోండి. ఇప్పుడు వాళ్ళు కొవ్వెక్కి చేశారు కదా. మీ పిల్లల కోసం బతుకుతున్నారా మీరు? మీకోసం మీరు బతుకుతున్నారా? వాళ్ళొచ్చి అనిపోయారు మిమ్మల్ని. వాళ్ళు కూడా అన్యాయం అయిపోయారు పాపం. చెప్పండి, ఏం ఏడుస్తారో ఏడవండి ఇక్కడ. ఏమ్మా వాళ్ళకి ఆ మాత్రం పనిష్మెంట్ పడింది, మీకేం పనిష్మెంట్ వద్దా? మీరిద్దరు ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతూనే ఉంటారు. ఇంకా నీ పిల్లల కంటే ఎక్కువ మీకు? లేదు మేడం, మేము విడివిడిగానే ఉంటాం మేడం. ఇంకా కలవం మేడం. మేము మా అబ్బాయితోటే ఉంటాను. మా పాపతో ఉంటూ విడివిడిగా ఉంటాం మేడం. అసలు ఎప్పుడు జీవితంలో మీ కలవం. మనస్సాక్షికి ప్రమాణం చేసుకోండి, మీ పిల్లల జీవితంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కుదరదు. కాబట్టి మీకు మీరు పనిష్మెంట్ వేసుకోవాలంటే మీరిద్దరు కలవకండి దయచేసి. జీవితంలో కలవం. ఛీ, అది ఎంత పాపమో తెలుసా? మీరు రియల్ లవర్స్ ని విడగొట్టారు మీరు ఈ రోజున. ఏదో తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది మేడం. కలవం మేడం, జీవితంలో కలవం మేడం. ఎప్పుడు మాట్లాడుకోము. మీకు ప్రామిస్ చేస్తున్నా మేడం, మీకు ప్రామిస్ చేస్తున్నా మేడం. ఇంకా జీవితంలో కలవం మేడం. లేదు సార్, పిల్లల భవిష్యత్తే కదా కావాలి. ఇంకా భవిష్యత్తు ఏమీ లేదమ్మా. నీ పిల్లోడిని ముఖం చూడ్డు అయినా కూడా మీరు ఇంత కంటిన్యూ అవ్వకుండా ఉంటే మీ పిల్లోడికి పనిష్మెంట్ మీరు వేసారు కదా, మీకు మీరు పనిష్మెంట్ వేసుకోండి. లేదు మేడం, మాట్లాడను. పోండి. లేట్గా వచ్చింది రియలైజేషన్, ఎవడు కర్మకాడు ఏం చేయలేడు. పదండి. సార్ మీ పిల్లలకు మీరు పనిష్మెంట్ పెద్దది వేశారు, మీరు ఈ మాత్రం పనిష్మెంట్ వేసుకోవాలని నా ఉద్దేశం. మీకు తెలియక మిస్టేక్ చేసి ఉంటారేమో. ఇన్ కేస్ వాళ్ళిద్దరూ లవ్ చేయకపోతే ఇది మీదేదో అక్రమ సంబంధంగా నడిచేది, బుద్ధి చెప్పేదో పంపించేవాళ్ళం. ఇప్పుడు ఆ సీన్ లేదు. వాళ్ళకి పనిష్మెంట్ పడింది కాబట్టి మీరు కూడా పనిష్మెంట్కి అర్హులు. మీరిద్దరూ విడిపోవడం చాలా పెద్ద పనిష్మెంట్ కింద మేము అనుకుంటున్నాం. మా పిల్లల జీవితం నాశనం అయిపోయింది మేడం. బతకండి సింగిల్ గా, ఎవడ బతుకులాడు. కలవం మేడం, లేదు జీవితంలో మేడం, కలవం మేడం. మాట్లాడుకోము మేడం. మీ మనస్సాక్షికి మీరు నమ్మే దేవుడికి ప్రమాణం చేసుకోండి, మేము అదే నమ్ముతాం, మాకు అవసరంలా. ముందే ప్రమాణం చేస్తున్నాం మేడం. అసలు కలవం మేడం, నిజం మేడం. బుద్ధి చెప్పే కెపాసిటీ చాలా పెద్ద వాళ్ళకి లేదు. ఎందుకంటే అన్ని బుద్ధులు తెలిసిన వాళ్ళు మీరు ఇంత బుద్ధి తక్కువ పని చేశారు అవును. కాబట్టి మీకు నిజంగా మేడం ప్రమాణాలు, మేడం మొక్కమే ప్రమాణం, మామే ప్రమాణం, ఈ ప్రమాణాలను తీసుకెళ్లి గట్టిపై పెట్టండి. మీ సావేదో మీరు సావండి, కానీ వెళ్ళండి 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 అమ్మా వెళ్ళండి. మీ మనస్సాక్షి గురించి ఆలోచించుకోండి చాలు. ఓకే సార్. నమస్కారం పోతాండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.